హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఓకే, మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయొద్దు. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఏం మాట్లాడుకున్నాం, అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, మనకి స్టార్టింగే ఆల్రెడీ రెండు చీఫ్లు ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో మనకి సీత చీఫ్గా సెలెక్ట్ అయింది కదా. ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూషన్ ఏంటంటే ఆల్రెడీ నిఖిల్ సీత ఇద్దరు చీఫ్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ని హౌస్ మేట్స్కి ఇచ్చేశారు బిగ్ బాస్. అలా ఇక మనకి సీతా క్లాన్లోకి ఎక్కువ మంది సీతా క్లాన్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు మ్యాక్సిమం. ఎగ్జాంపుల్ విష్ణుప్రియ, నైనిక, ఇంకా అసలు మణికంఠ అయితే నన్ను కాంతారా టీంలోకి పంపిస్తారా లేదా అన్నట్టు మాట్లాడాడు. అంటే ఎందుకంటే ఫస్ట్ టైం కదా సీత చీఫ్గా సెలెక్ట్ అవ్వడం, అందుకని చాలామంది ఎంతూజియాజం చూపించారు అనమాట సీతా టీంలోకి వెళ్ళడానికి. ఆ ప్రేరణ యష్మి కూడా స్వాపింగ్ అయితే బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. విష్ణుప్రియ, నైనిక, ఇంకా ప్రేరణ ప్రేరణ కదా యష్మి, ఇంకొకళ్ళు ఆదిత్య గారు అనుకుంటా. వీళ్ళు నలుగురు ఆ టీంలోకి వెళ్ళారు. అయితే వాళ్ళతో అయితే యష్మి ఏముందంటే ఆల్రెడీ యష్మి ఆ టీంలో ఉంది కదా సీతా టీంలో. అయితే బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చారు. లాస్ట్లో ప్రేరణను మణికంఠ మిగిలిపోయారు. సీతాకు ఆప్షన్ ఇచ్చి నీ ప్లాన్ నుంచి ఎవరినైనా స్వాప్ చేసుకోవచ్చు, అప్పుడు నువ్వు వేరే వాళ్ళని తీసుకోవచ్చు అంటే నా టీం అయితే నాకు నచ్చింది, నేనైతే స్వాప్ చేసి తెలుసుకోలేదు అని చెప్పేసింది. అయితే ప్రేరణకి యష్మి ఒక అవకాశం ఇచ్చి యష్మి నిఖిల్ టీంలోకి వెళ్ళి ప్రేరణ సీతా టీంలోకి వచ్చింది అనమాట. అక్కడితో మనకి టీం అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది. అయితే సీతా టీం ఎక్కువ మంది పర్సన్స్ ఉన్నారు కాబట్టి తన టీం మెంబర్స్, అందుకని తనకి డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చారనమాట. అదే తోనేగా స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, తోనేగా ఇంకా రకరకాల వాటి గురించి జూడో లాగా ఓకే ట్రై చేశారని చెప్పాను. దాంట్లో ఆ డ్రాగన్ రూమ్ అంటే ఇంకా అది లగ్జరీ రూమ్ అనే అనుకోవచ్చా. ఓకే, అది ఆ రూమే ఇచ్చారు అలా అనమాట. అయితే ఎక్కడితో మనకి సీన్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏంటంటే మనకి సీత యష్మితో చెప్తుంది అనమాట. ఏమనంటే ఇలా రెడ్ ఎగ్ అదే రెడ్ ఎగ్ సోనియాకి నిఖిల్ ఇచ్చాడు కదా, ఆ పాయింట్ గురించే మాట్లాడుతుంది. ఇదే పాయింట్ చెప్పాలంటే నిఖిల్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు కదా. సీత, విష్ణుప్రియ, నైనిక ముగ్గురు అప్పటికే నిఖిల్ టీంలో ఉన్నారు. వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారు నిఖిల్ కంటే కూడా మేబీ. పైగా ఉమెన్ కాబట్టి ఈజీగా, అంటే ఉమెన్ అంటే అక్కడ ఉద్దేశం తప్పుగా కాదు, ఉమెన్స్ కూడా ఇతనితో పాటు సరిసమానంగా పోటీ ఇవ్వగలరు ఈక్వల్గా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిఖిల్ని ఓడించడం పెద్ద కష్టమేం కదా వాళ్ళకి. సో అందుకని నిఖిల్ సీతాకి, విష్ణుప్రియకి, నైనికాకి ఇవ్వకుండా రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చాడు. అంత మాత్రం చేత సోనియా తక్కువ ఆడుద్దని కాదు, కానీ కంపేర్ చేసుకుంటే వాళ్ళ ముగ్గురితో పోల్చి సోనియా కొంచెం నిఖిల్ కంటే పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చేద్దని ఉద్దేశంతో రెడ్ ఎగ్ ఆవిడకి ఇచ్చాడు. ఇదే విషయాన్ని మళ్ళీ సీత ఎత్తింది. అంటే మేబీ తనకి ఇంకా ఆ విషయం అక్కడితో మర్చిపోయినట్లేదు. అంటే అది అతని స్ట్రాటజీ ఆవిడకి నచ్చలేదు. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరికే ఉంది. తర్వాత మనకి యష్మి ప్రేరణతో చెప్తుంది, అబ్బా ఇది మంచి పాయింట్ అబ్బా. యష్మి ప్రేరణతో చెప్తుంది, ఎవరైతే నిన్ను నామినేట్ చేశారో నువ్వు వాళ్ళ టీంలోకే వెళ్ళు. అప్పుడు నీకేమవుద్దంటే నిన్ను నామినేట్ చేసిన వాళ్ళు నీ బిహేవియర్ తెలుసుకొని వాళ్ళు మారిపోయే అవకాశం ఉంటుంది, నీతో ఫ్రెండ్లీగా ఉంటారు, ఇక తర్వాత నిన్ను నామినేట్ చేయరు, నువ్వు సేఫ్ అవుతావు. అబ్బా బాబా, ఏం థింకింగ్ యష్మి, అది ఎవడు థింక్ చేయడం అన్నమాట. అది అది కూడా స్ట్రాటజీ, సేఫ్ స్ట్రాటజీ అనుకోండి. తర్వాత మనకి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. అందరినీ లైవ్లో కూర్చోబెట్టి, అది లివింగ్ రూమ్లో కూర్చోబెట్టి, మీ ఇంట్లోకి భూకంపం రాకపోతుంది, ఏంటా భూకంపం, ఒక తుఫాను రాబోతుంది అని చెప్పారనమాట ఆయన. ఏంటా భూకంపం, ఏంటా తుఫాను అని తెలుసుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ అంటే ఏంటిది, లిమిట్లెస్ సీజన్. అంటే ఏదైనా సరే ఎప్పుడైనా సరే రావచ్చు ఉంటుంది. లిమిట్లెస్ అంటే ఎంతైనా ఉండొచ్చు అని, ఏదైనా జరగచ్చు. అందుకని 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తున్నారంట. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, 12 మంది గెస్ట్ అంటే వస్తారనమాట ఇందులోకి, బిగ్ బాస్ ఈ సీజన్లోకి. 12 మంది అంటే మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. అయితే ఈ 12 మంది రావాలా వద్దా అనే నిర్ణయాన్ని హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు బిగ్ బాస్. ఎలా అంటే
వీళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తారంట, సర్వైవల్ ఆఫ్ టాస్క్ ఛాలెంజెస్ అని. అంటే ఏంటంటే మీరు ఈ టాస్కుల్లో ఎన్ని గెలిస్తే అంతమంది రారు. ఉదాహరణకి మొత్తం 12 మంది కదా, 12 టాస్క్లు అనుకోండి. అదే 12 టాస్క్లు, 12 టాస్క్లు. ఆ 12 టాస్కుల్లో ఏదైనా ఒక టాస్క్ ఓడిపోతే అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. అలా ఒకవేళ 5, 6, 7 ఎన్ని టాస్క్లు పెడితే అన్ని, అంటే 12 పెడితే 12లో 6 గెలిస్తే 6 రారు, 6 వస్తారు. ఒకవేళ 5 గెలిచి 7 ఓడిపోయారు అనుకోండి, 7 వస్తారు. అలా అన్నమాట. అలా ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఎన్ని టాస్కులు వీళ్ళు గెలుస్తారో ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు, ఆ గెలిచిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావు. అవి ఇంకా అంటే అవి ఇంకా వాళ్ళు రారనమాట. మిగిలిన ఏదైనా ఓడిపోతే, ఒక 4 ఓడిపోయినా 5 ఓడిపోయినా ఆ 5 వస్తారు, 4 ఓడిపోతే 4 వస్తారు. అలా ఎన్ని గెలిస్తే అన్ని తగ్గుతాయి, ఎన్ని ఓడిపోతే అంతమంది వస్తారు. అలా అనమాట. అయితే ఇదంతా చెప్పాక ఏమని చెప్తారంటే, ప్రతి టీం నుంచి ఒక క్లాన్ వెళ్తాడు కదా, అంటే ఒక టీం సభ్యుడు వెళ్ళి తనకిచ్చిన టాస్క్ గెలిస్తే అతని ద్వారా వచ్చిన ప్రైజ్ మనీ వాళ్ళ టీంకి యాడ్ అవుద్ది. అవునా? అదే అనమాట. అలా ఫస్ట్ టాస్క్ వచ్చి ఏంటంటే టవర్ పట్టు, అంటే టవర్తో బాల్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలన్నమాట. టవర్ పట్టు బాల్ పెట్టు అనేది టాస్క్ పేరు. టవర్లో అంటే ఇలా టవర్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని బాల్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళి టవర్లో లోపల బాక్స్ లాగా ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టాలి. అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా అలా మనకి కాంతార టీం అయింది, విన్ అయ్యింది ఈ టాస్క్లో, బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. నెక్స్ట్ మనకి సెకండ్ టాస్క్ వచ్చి తాళి. అదే తాళి అంటే మనకి బాహుబలి తాళి లాగా తాళి ఉంటుంది కదా, బాహుబలి తాళి అంటే ఒక ప్లేట్ నిండా ఇంత పెద్ద ప్లేట్ పెట్టి, ఉదాహరణకి మీరు ఈ మూవీ చూసుంటారు, ఇది నాయక్ సినిమా చూసుంటారు, ఎవరిది, రామ్ చరణ్ది. అందులో పెద్ద కంచంలో ఎంత బిర్యానీ, ఎంత మటన్, ఎంత చికెన్ అవన్నీ పెడతారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆల్మోస్ట్ అలాగే తాళి అనమాట. ఒక బిర్యానీ, ఒక చికెన్, ఒక మటన్, ఇంకా ఏ కూరలు ఉంటాయి, కర్రీస్ ఉంటాయి, అవన్నీ తినాలన్నమాట. అదే తాళి, బాహుబలి తాళి లాగా. ఆ తాళిలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి, అలా టీమ్స్గా విడిపోయి ఆడాలన్నమాట. కానీ ఈ టాస్క్లో ఎవరు గెలవలేదు. సో ఈ టాస్క్ ఓడిపోయిన కారణంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఇంతటితో మనకి ఏంటంటే ఈ ఎపిసోడ్ ఎంతవరకే మనకు చూపించారనమాట. మిగతాదంతా ఏంటంటే వాళ్ళు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ విషయాల గురించి అంటే, ఇలా సీత ఏమో సోనియా గురించి అదే సోనియాకి రెడ్ ఎగ్ నిఖిల్ ఇచ్చాడు, ఆ విషయం గురించి మాట్లాడుకుంటుంది. యష్మితోను మిగతా తన కొత్త టీం ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంది. అలాగే సోనియా కూడా ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడుద్ది. ఈ వేటి గురించి అంటే, ఇలా రూల్ బుక్, అంటే నబీల్ని అంతకుముందు ఆవిడ ఆల్రెడీ నిన్నటి టాస్క్లో బొమ్మకు సంబంధించిన పగలగొట్టింది కదా, అదే విషయాన్ని ఈ రోజు కూడా ఏదో విషయంలో మాట్లాడుకుంటుంది అనమాట. అది కూడా మనకు చూపిస్తారు. అలా ఇంకా చాలా జరుగుతాయి. మిగతాదంతా సొల్లు కవర్లు, అవన్నీ మనకు అవసరం లేదు, అంటే టైం పాస్ కవర్లు. కానీ మనకు మ్యాక్సిమం వచ్చి ఏంటంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి ఇందులో ఆల్రెడీ ఒక టాస్క్ ఓడిపోయారు, ఎవరు గెలవాల ఈ టాస్క్లో, ఏది సెకండ్ టాస్క్లో. కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్. ఇంకా ఇంకా ఎన్ని గెలుస్తారో అన్ని రావు, ఎన్ని ఓడిపోతే అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే, రేపు రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి పెట్టారనమాట. ఆ ప్రోమోలో ఏముందంటే, పట్టుకొని ఉండు 6 భయపడి వదిలే అనేది ఉంది టాస్క్ పేరు. అందులో ఏంటంటే పృథ్వీను నబీల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. పృథ్వీ ఏమో నిఖిల్ టీం నుంచి, అంటే శక్తి టీం నుంచి, నబీల్ వచ్చి కాంతారా టీం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇద్దరు ఏంటంటే ఒక రాడ్ లాగా ఉంటుంది, రాడ్కు పైన బెలూన్ పెట్టి ఉంటుంది, ఆ రాడ్ని పట్టుకొని ఉండాలి. ఎంతసేపు అంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరైతే వదిలేస్తారో ఇంకా వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే రాడ్ పట్టుకుని అలాగే ఉంటారో, అంటే బజర్ మోగే వరకు వాళ్ళు విన్ అయినట్టు. కాకపోతే మనకు ప్రోమోలో ఏంటంటే ఇంకా ఆ సీన్తో పాటు ఇప్పుడు నిఖిల్ ఆ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి ఏమైనా పిలిచాడేమో, పిలిస్తే కన్ఫెషన్ రూమ్లో కూర్చొని నిఖిల్ సాంగ్ ఒకటి పాడతాడు. ఆ పాట పాడినప్పుడు నిఖిల్ పాడుతుంటే బాగా హౌస్ మేట్స్ అంతా బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. అయితే ఈ పాట ఎవరికి డెడికేట్ చేస్తున్నారు అని బిగ్ బాస్ అడిగితే నిఖిల్ విష్ణుప్రియాకి డెడికేట్ చేస్తున్నా అని చెప్తాడు. కొంచెం అది కామెడీగా అనిపించింది.
అప్పుడు ఆవిడ కూడా ఓ అని నడుచుద్ది. ఇంకా అక్కడితో మనకి ప్రోమో ఆపేస్తే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ సీజన్ అంటే ఈ ఎపిసోడ్ వరకు మనకి జరిగింది ఎంతవరకే అనమాట. మిగిలిన టాస్క్ గురించి మనం రేపటి ఎపిసోడ్లో ఎలా చేస్తారు కాబట్టి ఆ ఎపిసోడ్ గురించి మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే ఒక లైక్, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా ముందు ముందు ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ నైట్. టేక్ కేర్. ఆదాబ్.